మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చినటువంటి నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు 6వ తారీఖు 10వ మాసం 2025కి వచ్చాం. అక్టోబర్ 6వ తారీఖు వచ్చాం. దీనిలో నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే దానియేలు గ్రంథం నుంచి వెళ్దాం. 6:10 737 పేజీలో ఉంది. అక్కడ ఒక శాసనం చేస్తాడు రాజుగారు. దర్యావేషు శాసనం ఏంటంటే, ఇక 30 రోజుల పాటు రాజుగారి దగ్గరే విజ్ఞాపన చేయాలి, ఏ దేవుడికి మొక్కకూడదని చెప్పి శాసనం తీసుకొస్తాడు. ఎందుకు చేశాడంటే మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. 6వ అధ్యాయం 10వ వచ్చినమాట. 5వ అధ్యాయం అంతా కూడా బెల్షాజర్ పరిపాలన ఉందండి. బెల్షాజరు 5:1 మాట్లాడతాడు. ఏముంటుందంటే 1000 మందికి విందు చేశాడట బెల్షాజరు. చాలా దుర్మార్గుడు. నింపదిన తర్వాత అతను కొడుకు పుట్టాడు. అతను తండ్రి నుంచి ఏమి నేర్చుకోలే, కానీ 7 ఏళ్ల పాటు అరణ్యంలో తిరిగి మారు మనసు పొంది తిరిగి రాజు అవుతాడు, తిరిగి మళ్ళీ వస్తాడు. కానీ ఆ విషయాలను తెలిసి కూడా బెల్షాజర్ దిద్దుకుపడికి దేవుని దగ్గర ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను తీసుకొచ్చి దానిలో ద్రాక్షారసం పోసి తాగుతూ అందరితో, అధికారులతో, రాజులతో, మంత్రులతో అందరూ కలిసి తాగుతూ వాళ్ళ దేవతని స్తుతిస్తున్నాడట. దేవుడు కోపం ఇచ్చి మెనీ టెక్కిలో ఫార్స్ అని చెప్పి, నీ రాజ్యం నీకు ఉండదయ్యా, నువ్వు తిరగబడ్డ చేసావు, నువ్వు దేవుడిని గుర్తుపెట్టట్లేదు, ఆయన మార్గంలో లేవు అని చెప్పేసి అతన్ని కోపపడిన తర్వాత ఆ రాజే ఆ రాత్రి చచ్చిపోతాడు. అయితే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేశాడు, ఖజానా డబ్బులు లేవు. అప్పుడు 6వ అధ్యాయంలో దర్యావేషుకి వస్తుంది రాజ్యం. కల్దీల తర్వాత మాదీలకు వస్తారండి, పరిపాలన వస్తుంది. ఇతను దర్యావేషు దానికి కూడి వస్తాడు. ఏంటంటే ఈ దానియేలు మంచి వ్యక్తి, యథార్థపరుడు, నమ్మకస్తుడు అని 6:3 మాట్లాడుతుంది. 4 వచనాల్లో దానియేలు నమ్మకస్తుడు నుండి ఏ నేరమైనను తప్పైన చేయవాడు కాడు కనుక అతన్ని రాజ్యమంతటి మీద అధికారిగా నిర్వహించాలనుకున్నాడు. ఎంతమంది పెట్టుకున్నాడు? 122 మందిని ఏర్పాటు చేశాడండి. 120 మంది అధిపతులు ఏర్పాటు చేశాడు. అయితే ప్రధానులు ఉంటారు, మొత్తం ముగ్గురు ప్రధానులు ఉంటారు, 120 మంది ఏమో అధికారులు ఉంటారు. ఈ ముగ్గురు ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు అని చెప్పి రాయబడింది. అంటే ఈ నష్టాన్ని పొడచడం కోసం 5వ అధ్యాయంలో నష్టం వచ్చింది. ఖజానా ఖాళీ అయిపోయింది. గవర్నమెంట్ మారిపోయినాక గవర్నమెంట్ ఖజానా అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు తిట్టుకుంటున్నారు, మొత్తం డబ్బు కాజేశారు, ఖజానా ఖాళీ, ప్రజలకు ఏం చేస్తామని చెప్పి దిగులు పడుతుంటారు. అదే బైబిల్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇంత నష్టం అయిపోయింది, ఎలా పుడుచుకోవాలని చెప్పి యథార్థ పరులు కావాలి. కాబట్టి దానియేలు దొరికాడు. ఈ మొత్తం 122 మంది కూడా ఎవరికి ఒప్పు చెప్పాలో లెక్క దానియేలు లెక్క ఒప్పు చెప్పమన్నాడు. ఆ న్యూస్ బయటకు పుక్కింది. ఎలాగైనా సరే ఈ దానియేలు మనం మూసేయాలంటే దొరకటప్పటికి ఎట్లా ఇక దేవుని పద్ధతి ఏందే తప్ప ఇతరుని దొరకడని చెప్పేసి ఇక బాధ చేస్తాడు. అంటే తప్పు పట్టుకోవటానికి ఏ హేతు అయినా కనిపెట్టాలని చూస్తుంటప్పటికి ప్రార్థన చేసి అలవాటు. రాజ్య సంబంధంగా ఏం దొరకట్లా, ఎక్కడ కూడా తప్పు దొరకట్లేదు. కానీ ఎక్కడ దొరుకుతాడు? దేవుని సంబంధంగా. ఈయనకి అలవాటు ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అలవాటు. ఇక వాచ్ చేస్తున్నారు, ఇంటికి వచ్చారు, చుట్టూ కమ్మారు. అప్పుడు ఇలా చూసేటప్పటికి ఇక ఈ శాస్త్రం పుట్టించారు. ఏంటి, 30 days వరకు ఎవరు కూడా ఏ రాజు దగ్గర మొక్కకూడదు, దేవుడి దగ్గర మొక్కకూడదు, రాజుగారి దగ్గరే మొక్కల్ని పెట్టేటప్పటికి అది ఆ శాసనం ఎంత గొప్ప ఉందంటే చూడండి. 6:10 మాట్లాడుతుంది దానియేలు. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయడాన్ని స్తుతించవచ్చాను. ప్రైజ్ లార్డ్. వండర్ఫుల్ వర్డ్స్ అండి. శాస్త్రం ఏదన్నా నాకెందుకు, కానీ నా దేవుడు నాకు తోడుకున్నాడు, న్యాయం తీర్చే దేవుడు. దాని అంటేనే మై గాడ్ ఈజ్ జడ్జ్ అండ్ మై గాడ్ విల్ జడ్జ్ యూ అని చెప్పినట్టు అర్థం వచ్చేట్టుగా దానిని పెట్టాడు. కాబట్టి అంటాడు, ఇట్టి శాసనము సంతకము చేయబడినని తెలిసిన కూడా కాదు. దేవుడిని రాజుగారిని అడిగితే ఒక నిమిషం అయిపోద్ది. రాజా వీళ్ళంతా కుట్ర చేశారు నా మీద, ఇదంతా అబద్ధం అని చెప్పి అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ పక్కనే ఉంటారు కదండి. కాబట్టి మాట అడగల. ఎందుకంటే తన దేవుని మీద విశ్వాసం ఎక్కువ. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను ఎందుకు అడగాలని చెప్పేసి ప్రాణానికి తెగించండి. ఎంత గొప్ప భక్తుడంటే, చాలా గొప్ప క్యారెక్టర్ దానియేలుది. అంటే సంతకం చేయబడి దాన్ని తెలుసుకున్నప్పుడు కూడా ఏం చేశాడంట, తన ఇంటికి వెళ్ళాడట. యథాప్రకారం రోజు ప్రార్థన చేసేవాడు, నిత్యం ప్రార్థనలో ఉండేవాడు. యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎటు తిరగాల, యెరూషలేము తిప్పడం వాళ్ళకి అలవాటు. ఎక్కడున్నా యెరూషలేము వైపు తిరిగి వాళ్ళు ప్రార్థన చేయాలి. అది దేవుడు ఏంటంటే నమ్మకం వాళ్ళకి, ఇజ్రాయేలుకి. ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా అంత భక్తి ఆలోచించండి. డానియల్ గాట్ టైమ్ టు ప్రే ఫర్ thrice in a day. 3 times ప్రార్థన చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ అయ్యండి మనం ఏం ప్రార్థన చేస్తున్నామండి?
మనకి చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటాం. ఏదో ఇంజనీరు, డాక్టర్, కూలోళ్ళు, నాలుగు మొత్తానికి చేసుకుంటాం. నర్సు లేకపోతే టీచరు, ఏదో ఒకటి చేసుకుంటాం మనం చిన్న చిన్న పనులు. కానీ మనం ఎక్కడ సిస్టర్ బిజీ అండి, టైం లేదంటాం మనం. ఏమండి, దానియేలు ప్రధానమంత్రి ఉండి రోజుకి 3 సార్లు ప్రార్థన టైం దొరికిందే, పైగా మోకరిస్తున్నాడే. మనం ఏం నేర్చుకుంటాం బైబిల్? మనం ఏం నేర్చుకోవట్లేదండి. కానీ మీరు వీ షుడ్ గెట్ ఎంకరేజ్ విత్ ది వర్డ్ ఆఫ్ విత్ ది ప్రేయర్ ఆఫ్ డానియల్ అండి. మనం ఎంకరేజ్, మనం ఇన్స్పైర్ అవ్వాలి మనం. కాబట్టి ఇక్కడ అంటాడు, యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగా, ఎంత చక్కటి భాష అది. కానీ తీసుకెళ్ళి చెప్పేశారు, దాని నుండి సింహాలు బున్న పడేయమన్నారు. అయితే జరిగింది ఏంటి? సింహాలు బున్న పడేసిన తర్వాత మీరు గమనించండి, ఎందుకు ఇదంతా నష్టాలు అనమాట. పూర్తి అన్ని తప్పుడు బిల్లు పెట్టారు. ఇప్పుడు లక్షలు సంపాదించుకున్నారు, కోట్లు సంపాదించారు. 122 మంది వాళ్ళ కుటుంబాలు బాగుపడి కొందరు ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళు చేశారు, ల్యాండ్ లార్డ్స్ అయిపోయారు కొంతమంది. కానీ తప్పుడు బిల్లుతో చేశారు కాబట్టి వాళ్ళు ఖజానా కార్డు అయిపోయింది. ఖజానా ఎలా నింపుకోవాలని చెప్పి ఆలోచించాడు. ఏదో నెక్స్ట్ ఇంకేం దర్యావేసి వచ్చి ఏంటి బెల్షార్ చేసినటువంటి పరిపాలన ఘోరంగా ఉంది, 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మరి మనం ఏం చేద్దాం, నేను వచ్చాను కదా అంటే ఏదో సరే ఖజానా మొత్తం కాడేశారు. కాబట్టి ఇప్పుడు నిజాయితీపరుడు కావాలి, నమ్మకస్తుడు కావాలి. అందుకని దాని నుండి ఎత్తికి పట్టుకున్నారు. అయితే సింహాలు పడినేసినాక ఇప్పుడు రాజు నిద్ర పట్ల పరిగెట్టుకొస్తాడు. ఏం చేస్తాడంటమ్మా, 6:20 నుంచి మాట్లాడుతుంది దానియేలు. 638 పేజ్ నెంబర్ అండి. రాజు ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అనే దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలిగానా అని అతన్ని అడిగిన. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడుతుంది కనుక అంత దూతను అనిపించే సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్ళు ముగించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడని కాను కదా అంటాడు. మధురమైన భాష. వెంటనే అన్నాడు, అయ్యో అన్యాయంగా దానియేలు వేసేస్తేనే, కాబట్టి ఇతన్ని విడిపించమని చెప్పి బయటకు లాక్కొచ్చేస్తారు. లాక్కొచ్చినాక ఎవరైతే కొండాలు చెప్పారో వాళ్ళందరూ మొత్తం పడేయమని చెప్పాడు. ఎంతమంది వేశారండి? 122 మెంబర్స్ ఆఫీసర్స్ అంతా అంతకుండి వాళ్ళు. అందుకు దానియేలు పడేసింది. ఊరికే కాదు, ఇతను ఎక్కడ మనం లెక్కలు అడుగుతాడు కదా, తప్పుడు బిల్లు పెడితే మూసేస్తారు, చంపేస్తారు కూడా. కానీ అందరూ కుట్ర చేసిన 122 మెంబర్స్ కుట్ర చేసి సంఖ్య గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాను. 122 మెంబర్స్ ఉంటే ఎంత అవుతారమ్మా? 122 + 122 వాళ్ళు భార్య భర్తలను వేసేయాడు అంటే 244 అవుతున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి 5 పిల్లలు వేసుకోండి. 120 × 5 మీకు సుమారుగా మీకు 854 మెంబర్స్ వస్తారు. అంటే సుమారు 1000 మంది వేశారు. ఎవరు? ఒక్క భక్తుడిని అన్యాయంగా సింహాల బొన్ను వేసినందుకు దేవుడు ఏం చేశాడు? 1:1000 మంది పడిపోయారు. మీరు గుర్తుపెట్టుకోలేదు, ఒకళ్ళిద్దరు నేను అక్కడ. కాబట్టి దేవునితో పెట్టుకుంటే అంతే అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని దేవుడు రక్షించాడు. కనుక నిజాయితీ ఉన్నవాడిని, యథార్థ పరుని దేవుడు రక్షిస్తాడనే విషయం గుర్తుపెట్టుకుందాం. మనం యథార్థంగా ఉందాం, నమ్మకంగా బతుకుదాం. మనం భార్య భర్తకి నమ్మకం ఉండాలి, భర్త భార్యకి నమ్మకం ఉండాలా, అధికారులకి నమ్మకంగా, ఆఫీసు చిన్న ఉద్యోగులు నమ్మకంగా పనిచేయాలి. కాబట్టి ఆ నమ్మకత్వం దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం దేవుడికి ఎంత నమ్మకం ఉన్నాం, మన పిల్లలు, మన కుటుంబం మనం ఎంత నమ్మకంగా బతుకుతున్నాం, ఎంతమందికి నమ్మకంగా గుడికి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, కానుకలిస్తున్నాం, అన్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. కాబట్టి నమ్మకత్వం ముఖ్యం. కాబట్టి నమ్మకం ఉన్న వారికి, నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగుని మాట రాశాడండి. మంచి మాట. 28:20 ఎక్కడ? సామెతల గ్రంథం 552 పేజ్ నెంబర్ ఉంటుంది. నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగును. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడు, నమ్మకం ఉన్నావా? నీ దేవుళ్ళు 100% గ్యారంటీ బైబిల్ చెప్తుంది. ఆ రీతిగా నమ్మకమైన జీవితం మీ కుటుంబ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో నమ్మకంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు మీ పక్షంగా ఉంటాడు. ప్రాణాపాయం చూడండి, ఒక్క నమ్మకత్వాన్ని బట్టి అతను రక్షించబడ్డాడు. ఎవరైతే కొండాలు చెప్పారో 1000 మంది పడిపోయారు, చచ్చిపోయారట. అంతే నిజమాలు. అప్పుడు అక్కడ రాష్ట్రాలు మాట్లాడి ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యిరి అని రాస్తూ, సింహం వారి ఎముకలు సైతము పగులు కొరికి పొడి చేసిన రాశాడండి. ఎంత అద్భుతం. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఇట్లా ఏమందము దేవుడు మన పక్షంలో మనకు విరోధేవుడు అనమాట. ధైర్యం తెచ్చుకుని నమ్మకంగా బతుకుదాం. అటు కృప ప్రభు మన దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దానియేలు జీవితం నుంచి మాకు పాఠం నేర్పిస్తున్నారు. నమ్మకంగా బతకమంటున్నారు, యథార్థంగా ఉండమంటున్నారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రభా ఇంటి భార్య భర్తల మధ్య ఎక్కడ కూడా నమ్మకత్వం కోల్పోకుండా బతకడానికి మాకు సాయం దయచేయండి, ఆత్మసాయం దయచేయండి. మా బతుకులు మార్చండి అయ్యా. క్రైస్తవులు ఉంటూనే మేము ఎన్నో తప్పులు చేస్తున్నాం, అబద్ధాలు పలుకుతున్నాం, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే తొందరపాటు అవుతాయి, నోరు జారుతున్నాం. కాబట్టి నమ్మకత్వం ఉంటుంది. కాబట్టి దానియేలులాగా నమ్మకమైన జీవితం జీవించడానికి మాకు అందరికీ కృప అనుభవించండి. ప్రభు ఎక్కడ ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో అందరినీ కూడా నిండాలకు దీవించి, వారి నమ్మకత్వాన్ని తగిన ప్రతిఫలం ఇచ్చి, వారి కుటుంబాన్ని, వారి సంస్థల్ని, వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధిపరిచి దీవించి వర్ధిల్లు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో భాగ్యంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.